విశిష్ట అతిథి మన పరకాల ప్రభాకర్ గారిని మీ అందరికీ పరిచయిస్తున్నాను. అందుకని నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్లో ఆయన అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారు, చాలా అందరికీ పరిచితమైన వ్యక్తి, ఇవాళ వీరోచితంగా పోరాడుతున్న వ్యక్తి. వారి ప్రసంగం చేయాల్సింది కోరుతున్నాను. తప్పనిసరిగా వారి ప్రసంగం అంతా అయిన తర్వాత మనం బ్రిస్క్గా మన కార్యక్రమాలు ముందు క్లోజ్ చేసుకుని తర్వాత అనేక సందేశాలు ఉన్నాయి, విందాం సందేశాల గురించి. అందుకని ముందు మనం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు వర్మ గారు, పెద్దలు శోభనాధీశ్వరరావు గారు, లక్ష్మి గారు, మా అక్కయ్య గారు మనోరమ్ గారు, డాక్టర్ సమరం గారు, శ్రీనివాసరావు గారు, రామ్మోహన్ రావు గారు, బండ్ల శ్రీనివాస్ గారు, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా కొంతమంది చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, వారందరికీ నా శుభాశీస్సులు. కటార్ శ్రీనివాసరావు గారు కాసేపు మీరు మాట్లాడిన తర్వాత ప్రశ్నోత్తరాలు కూడా ఉంటే బాగుంటుందన్నారు. నా అభిమతం కూడా అదే. ఎందుకంటే నాకు ఈ మన్ కీ బాత్ అంటే ఇష్టం ఉండదండి. ఈ రెండు వైపుల నుంచి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా అభిమతం. మనం కేవలం మన్ కీ బాతే పెట్టుకుంటే జంతర్ మంతర్లు వస్తాయి. వర్మ గారు దేశంలో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యల మీద మాట్లాడమన్నారు. ఇక్కడ అందరూ విజ్ఞులు ఉన్నారు, విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలియంది నేను ఏమీ చెప్పలేను. ఇది ఎలా ఉంటుందంటే, సీతమ్మ వారికి ఒకసారి రాముడి వారికి ఒక ధర్మ సూక్ష్మం చెప్పాలని అనిపించిందట. రాముల వారికి ధర్మ సూక్ష్మం చెప్పాలట. అసలు రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన ధర్మాన్ని ఒక విగ్రహం చేస్తే ఎలా ఉంటుందో రాముడు వారు అలా ఉంటాడు. ఆయనే ధర్మం అని కదా. కానీ ఆవిడ కొంచెం గడుసుగా చెప్పింది. ఏం చెప్పిందంటే, స్మారయే త్వాం, మీకు గుర్తు చేస్తాను, నా శిక్షయ, నేను మీకు బోధించట్లేదు, గుర్తు చేస్తాను. నేను కూడా అంతే, మీకు గుర్తు చేస్తాను. 4 సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఒకసారి మీకు గుర్తు చేద్దామని మాత్రం నేను కాస్త ప్రయత్నం చేస్తాను. ముందు కాస్త మనకున్నటువంటి రాజకీయ సమస్య, ప్రధానమైన సమస్య రాజకీయ సమస్య, కొంత ఆర్థిక సమస్య కూడా మాట్లాడుకుందాం. కానీ ఇవన్నీ ముడిపడి ఉన్నటువంటివి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య రాజకీయ సమస్య. ఏమిటి రాజకీయ సమస్య? దేశంలో ఇవాళ రాజకీయ సమస్య ఏమిటంటే, ప్రశ్న ఏంటంటే, ఈ దేశం ఎవరిది? హూ డస్ దిస్ నేషన్ బిలాంగ్ టు? ఈ దేశం ఎవరికి చెందుతుంది? చాలా ముఖ్యమైన ప్రశ్న. మీకు నాకు ఇది పెద్ద ప్రశ్నే ఉంది అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద ప్రశ్న ఇది. మొట్టమొదటి నుంచి, ఇవాళ ప్రశ్న కాదు ఇది, కొన్ని వందల సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కనీసం 2 శతాబ్దాలుగా ఈ దేశం పదే పదే ఈ ప్రశ్న వేసుకుని సమాధానాల్ని అన్వేషించినటువంటి ప్రశ్న. ఒక
సమాధానం ఏమిటంటే ఈ దేశం అందరిది. ఈ దేశంలో ఎవరుంటే వారందరికీ ఈ దేశం చెందుతుంది. ఇది ఒక సమాధానం. మనందరం ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు. ఎవరిది ఈ దేశం? వి ద పీపుల్ అన్నారే. హూ ఆర్ వి ద పీపుల్? వీఆర్ ఆల్ ద పీపుల్. ఇంకొక సమాధానం ఉంది, ప్రమాదంతో కూడినటువంటి ఒక సమాధానం ఉంది. అది ఈ దేశం ఒక మతానికి చెందినటువంటిది, వారిదే ఈ దేశం. ఒక మతానికి చెందినటువంటి వారిది ఈ దేశం. మిగతా వాళ్ళు ఉండొచ్చు, కానీ పడు ఉండాలి. పడుంటావా? ఉండు. మేము చెప్పినట్టు వింటావా? ఉండు. మాలాగా ఉంటావా? ఉండు. మీది మాత్రం కాదు ఈ దేశం. దేశం నాది. నిన్ను ఉండనిస్తాను. మా చెప్పు చేతల్లో ఉండు అనేది కూడా ఒక సమాధానం. ఆ సమాధానం సరైన సమాధానం అనేటటువంటి వాళ్ళు కొంతమంది, లేదు ఈ దేశం అందరిది అనే సమాధానం సరైనటువంటిది అనేటటువంటి వాళ్ళు కొంతమంది. వీరిద్దరి మధ్య ఘర్షణ ఇవాళ కొత్త కాదు. అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కాదు, శతాబ్దాలుగా ఇక్కడ ఈ ప్రశ్నకి అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ మధ్య భావ సంఘర్షణ, భౌతిక సంఘర్షణ కూడా జరిగాయి. మనం ఇది అందరిది అని సమాధానం సెటిల్ అయిపోయింది. ఇది అందరిది అని ఒప్పేసుకున్నారు, రాజ్యాంగంలో కూడా పెట్టేశారు. కాబట్టి ఇక్కడ దీనికి తిరుగులేదు అని ఒక ఉదాసీనతలోకి వెళ్ళిన తర్వాత, కాదు ఇది అందరిది కాదు అనే వాదం మళ్ళీ నెమ్మదిగా తలెత్తి విజృంభించడం మొదలుపెట్టింది. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ దానివల్ల తలెత్తినటువంటి సంఘర్షణ. ఒక దేశం ఒక జాతికి చెందాలి, ఒక మతానికి చెందాలి, ఒక భాషకి చెందాలి, ఒక సంస్కృతికి చెందాలి, ఒక సభ్యతకి చెందాలి, ఒక రంగుకు వాళ్ళకి చెందాలి అనేది ఒక భావన. ఇది ఐరోపాలో రూపుదిద్దుకుంది. ఆ భాష, ఆ మతం, ఆ రంగు, ఆ సభ్యత, ఆ సంస్కారం కానటువంటి వాళ్ళు ఏమవ్వాలి? ఏం చేయాలి? వాళ్ళని గెంటేయాలి బయటికి, లేదు చంపేయాలి. చంపగలిగితే చంపండి, చంపలేకపోతే గెంటండి, గెంటగలిగితే గెంటండి, గెంట లేకపోతే చంపండి. పంపండి, చంపండి, పంపండి, చంపండి, చంపలేకపోతే పంపండి, పంపలేకపోతే చంపండి. ఇది యూరోప్లో రూపుదిద్దుకున్నటువంటి జాతీయ రాజ్యాల వాదం. ఇట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది నేషన్ స్టేట్. చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సభ్యత
సభ్యతకి, ఆ భాషకి, ఆ మతానికి, ఆ సంప్రదాయానికి, ఆ రంగుకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఉండండి. కానీ మీకు ఆ జాతి, భాష, రంగు, సంప్రదాయం, సభ్యత, మతం ఉన్న వాళ్ళతోటి సమాన హక్కులైతే ఉండవు. మీకు ఉండండి. నోరు మూసుకుని జాగ్రత్తగా మసులుకోండి. మసులుకోకపోతే పంపుతాం లేదా చంపుతాం. ఇది జరిగింది. స్పెయిన్లో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, జర్మనీలో జరిగింది, ఇటలీలో జరిగింది, మొన్న రువాండాలో జరిగింది, నగోర్నో కరబాఖ్లో జరిగింది, టర్కీలో జరిగింది, యుగోస్లావియాలో జరిగింది, అనేక చోట్ల జరిగింది, జరుగుతోంది. ఆ సభ్యతకి చెందకపోతే, ఆ రంగు, మతం వగేరా వగేరాకి చెందకపోతే వాళ్ళని మైనారిటీలు అన్నారు. మైనారిటీలుగా ఉండండి. మీరు మైనారిటీలు. మీకు మెజారిటీతో పాటుగా సమానమైన హక్కులు ఉండేటటువంటి అవకాశం లేదు, ఇవ్వము అనేది అక్కడ తేల్చినటువంటి మాట. దాన్ని మనం కూడా దానినే అనుసరించాలి అనేటటువంటి వాదన ఈ దేశంలో కూడా ఉండేది. ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది మనకి. ఒక వితండవాదం ఏమొస్తుందంటే, ప్రజాస్వామ్యం అండి, మెజారిటీ. ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళే కదా ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో దానికి ప్రాణప్రదమైనటువంటి సూత్రం ఏమిటి? మెజారిటీ పరిపాలన. కానీ ఈ వితండవాదం నీకు చెప్పనటువంటిది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మెజారిటీ పాలన మాత్రమే కాదు ప్రాణప్రదమైనది. చెప్తానేంటో. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నామండి, 100 మంది ఉన్నామనుకుందాం కాసేపు. 51 మెజారిటీ కదండి. మెజారిటీ ఏ నిర్ణయిస్తే అదే పాలన చేయాలి కదా. ఒకవేళ ఈ 51 మంది 100 మంది సమావేశమయ్యి 51 మంది ఒక తీర్మానం చేశారు అనుకుందాం, అమలు చేయాలి కదా. ఆ తీర్మానం ఏమిటి? ఆ తీర్మానం ఏంటంటే ఈ 49 మందిని చంపాలి అని అనుకుందాం కాసేపు. ఎక్స్ట్రీమ్, బట్ అనుకుందాం కాసేపు. చేయాలా? న్యాయమా? మెజారిటీ రూల్ చేయాలిగా. అందుచేత డెమోక్రసీకి ప్రాణప్రదమైనటువంటి సూత్రం ఏమిటంటే మెజారిటీ రూల్ విత్ మైనారిటీ ప్రొటెక్షన్. మైనారిటీ సంరక్షణ లేనటువంటి మెజారిటీ రూల్ డెమోక్రసీ కాదు. ఇది డెమోక్రసీకి ప్రాణప్రదమైనటువంటిది. ఇందులో సగం చెప్పి సగం చెప్పకుండా బూటకవాడి మనల్ని మోసం చేసి మన తలలు తిప్పి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే మనం ఒప్పుకునేటటువంటి వాళ్ళం కాదు. నంబర్ 1 రాజకీయ సమస్య. అనేక దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాయి. ఆ అనేక దేశాల్లో చాలా దేశాలు అప్పటి వరకు పరిపాలించినటువంటి ఫ్రాన్స్ వారు, బ్రిటిష్ వారు, మరొకరు, స్పెయిన్ వారు, వారిచ్చినటువంటి రూలో, వారిచ్చినటువంటి చట్టము, వారిచ్చినటువంటి రాజ్యాంగము, దాన్నే కాస్త అటు ఇటు చేసుకుని
వారు రాజ్యాంగం అన్నారు. కొంతమంది ఏం చేశారు, హార్వర్డ్ పరిగెత్తు, ఆక్స్ఫర్డ్ పరిగెత్తు, కేంబ్రిడ్జ్ పరిగెత్తు, ప్రిన్స్టన్ పరిగెత్తు, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులు ప్రొఫెసర్లు ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మేము పరిపాలన చేసుకోదలుచుకున్నాం, మాకు రాజ్యాంగం రాసి పెట్టండి అని అడిగారు. వారు రాసి పెట్టారు. అది తెచ్చుకుని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నారు. భారతదేశం అలా చేయలేదు. భారతదేశం ఏం చేసిందంటే దాదాపుగా ఒక నెల్లాళ్ళు తక్కువ 3 సంవత్సరాలు సమావేశమయ్యి వాదోపవాదాలు చర్చోపచర్చలు చేసి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. అంతకుముందు రాజ్యాంగాలు రాసుకున్నటువంటి దేశాలన్నీ కూడా రాజ్యాంగ సభలు ఏర్పరచుకుని అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 6 నెలల, సంవత్సరంన్నర, ఎన్నాళ్ళు వాళ్ళు చర్చిస్తే ఎన్నాళ్ళల్లో సింహభాగం ఏం చర్చించారంటే ఈ దేశం ఎవరిది, ఇది చర్చ. మన మతం వాళ్ళదా, ఇందాక అన్నాని మన భాష మాట్లాడే వాళ్ళదా, మన భాష మన మతం మాట్లాడతారు కానీ మన రంగు కాదు. ఇంగ్లీష్ మాట్లాడతాడు క్రైస్తవుడు కానీ నల్లగా ఉంటాడు వాడు. అబ్బెబ్బే మనకొద్దు. 1776లో అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, అసలు అద్భుతంగా ఉంటుంది ఆ డాక్యుమెంట్ చదివితే మీరు. అసలు మనుషులంతా ఒక్కటే, సమానం ఉంటుంది కదండి. కానీ 1776లో రాసినటువంటి ఆ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, అమెరికన్ ఇండిపెండెన్స్ 1776లో అక్కడ ఉన్నటువంటి నవజాతీయులకి ఓటు ఎప్పుడు ఇచ్చారండి? 1968లో ఇచ్చారు. మరి అందరూ సమానమైన అంత గొప్పగా చెప్పారుగా? కాదు, ఆచరణలో కాదు. ఇందాక మన పిచ్చయ్య గారు పాడారు పాట, పుస్తకాల్లోనూ ఫైళ్ళలోనూ మన ఆశయాలు, కానీ నడుచుకోవడానికి కాదు. అన్ని దేశాలు అలాగే చేసి, మీరు నమ్మరు, ఈ చాలా దేశాల్లో ఆడవారికి ఓటు హక్కు సంవత్సరాలు, దశాబ్దాలు పోరాటాలు చేస్తే వచ్చింది. ఈ మధ్య 72లో, స్విట్జర్లాండ్ 72లో ఇచ్చినట్టున్నారు అమ్మా, అంతేనా అండి? 1972 ఓటు ఒక ఆడవారికి. భారతదేశంలో Day 1 అందరికీ ఓటు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. ఇంకొక విశేషం ఉంది. భారత రాజ్యాంగం మనం రాసుకున్నప్పుడు 2 నిమిషాలు కూడా భారత రాజ్యాంగ సభలో ఈ దేశం ఎవరికి చెందుతుంది అనే విషయం మీద చర్చ లేదు, వాదోపవాదాలు లేవు. ఈ దేశం అందరికీ చెందుతుంది అనేది రాజ్యాంగ సభ సమావేశమైన మరుక్షణం నుంచి ఆ మాట మీద నిలబడింది. ఈ దేశ సరిహద్దుల్లో ఎవరుంటే వారిది ఈ దేశం. ఆ మనిషి మతంతోటి, కులంతోటి, జాతితోటి, భాషతోటి, సంప్రదాయంతో, ప్రాంతంతో, డబ్బుతోటి, ఆశతోటి పన్ను కట్టారా, పన్ను ఏమీ లేదు. కానీ మరి ఇది ఏమీ చర్చించకుండా, ఏమీ వాదించుకోకుండా 3 సంవత్సరాలు ఏం చేశారయ్యా మీరు? ఏం చేశారు 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఏం చేశారంటే, ఈ దేశం ఒక పురాతనమైన దేశం. ఈ దేశంలో
కొన్ని వందల వేల సంవత్సరాలుగా విచక్షణ ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో విచక్షణ ఇంత ఎక్కువగా ఉన్నటువంటి, అసమానతలు ఇంత ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో విచక్షణ అసమానత మనం రూపుమాపాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద చర్చించారండి. ఏం చేయాలి? ఇలా చేస్తే బాగుంటుంది కాదు, అలా చేస్తే బాగుంటుంది, అలా కాదు ఇలా కాదు, అలా చేస్తే బాగుంటుంది. ఇది చర్చ. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు ఈ దేశంలో ఉన్నాయి కదండి. చెప్పండి, ప్రపంచంలో ఉన్న మతం అది ఇక్కడ లేదు అని చెప్పండి ఒకటి. అన్ని మతాలు ఉన్నటువంటి దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి బతకాలంటే, మెలగాలంటే, సహజీవనం చేయాలంటే, కలిసి మెలిసి అభ్యున్నతి సాధించాలంటే ఏ రకమైన రాజ్యాన్ని, ఏ రకమైన రాజ్య వ్యవస్థని మనం ఏర్పరచుకోవాలి అనే దాని మీద చర్చ చేశారండి. అది చర్చ. సమానత్వాన్ని ఎలా సాధించాలి, పేదరికాన్ని ఎలా పోగొట్టాలి, అందరూ కలిసిమెలిసి చేసేటువంటి జీవనానికి మనం పునాదులు ఎలా వేయాలి, ఆర్థికంగా దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, సంపద ఎలా సృష్టించాలి, రాజ్యం పాత్ర ఏమిటి, మనుషుల పాత్ర ఏమిటి, పౌరుల పాత్ర ఏమిటి, దానికి కావలసినటువంటి ప్రాతినిధ్యం ఎలా పెట్టుకోవాలి, ప్రాతినిధ్య చట్టం ఏమి ఉండాలి. ఇది భారత రాజ్యాంగ సభ చేసినటువంటి చర్చ. అందుచేత మిత్రులారా, భారత రాజ్యాంగం అంత విశిష్టమైనటువంటి రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంకొక విశిష్టత ఉంది. 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం, ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో కేవలం 40-45% మాత్రమే భారత ప్రభుత్వం అధీనంలో ఉంది. మిగతాదంతా సంస్థానాలు. 530, 560, 570 సంస్థానాలు. వాడు ఎక్కడుంటాడో తెలియదు. అటు వెళ్తాడా, ఇటు వస్తాడా, నేను స్వతంత్రుడిని అంటాడా తెలియదు. అప్పుడున్నటువంటి సైనికులు, సైన్యాధ్యక్షులు, పోలీసు చీఫ్, గూఢచారుల మీద ఉన్నటువంటి అధికారులు, వ్యాపారాలు, బ్యాంకు చైర్మన్లు అందరూ బ్రిటిష్ వాళ్ళు. ఏదో నెహ్రూ, పటేలు, మరొకళ్ళు మంత్రులు. ఏముంది, మంత్రులు ఉంటారు అంతే. ఇవాళ ప్రధానమంత్రి ఎస్పీజీ అనుకుంటున్నారేమో. ఒక్కసారి దయచేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. అసలు ఉంటుందా, ఊరుతుందా, భారతదేశం ఒకటిగా ఉంటుందా, వీళ్ళందరూ పరిపాలన చేస్తారా, చేయనిస్తారా వీళ్ళని అనేటటువంటి సందిగ్ధ పరిస్థితిలో పుట్టినటువంటి దేశం ఇది. ఎలా పుట్టింది? పడమరలోను తూర్పులోను అగ్ని కీలలు, మత విద్వేషాలు, రక్తాలు ఏరులై పారుతున్నటువంటి సన్నివేశాలు, కొన్ని వందల మంది, వందల వేల కుటుంబాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, రెండు వైపులా, తూర్పున పడమరన కూడా పలాయనం, పరుగు, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కట్టుబట్టలతోటి వెడుతున్నటువంటి సందర్భం. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు, వారి తల్లి, తండ్రి, తాత, 6 అటు నుంచి ఇటు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 6 ఉండరు, 4 ఉంటే గొప్ప, 3. ఆ 3లో కూడా ఒకళ్ళకి కాలు పోయి, ఒకళ్ళ కన్ను పోయి, ఒకటి చెవి పోయి, ఒక చెయ్యి పోయి,
ఉన్నటువంటిది. వారి హాహాకారాలు, ఆ హాహాకారాల మధ్యలో పుట్టినటువంటి దేశం ఇది. అసలు అధికారం ఉందా, హోంమంత్రి నాకు అధికారం ఉందా అనేటటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ప్రభుత్వం నడిపేటటువంటి వారు. ఇక్కడి నుంచి పక్క రూమ్లో ఉన్నటువంటి మరో మంత్రితో మాట్లాడాలంటే అక్కడికి వెళ్ళాలి తప్ప ఫోన్ చేయడానికి లేవు, సౌకర్యమే లేదు, టెక్స్ట్ బెడ్ లేవు. అంత ప్రపంచమే శైశవ దశలో ఉన్నదా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేశం. వీళ్ళు కింద మీద పడుతూ ప్రభుత్వం నడుపుతున్నారు. ఇందులో చాలామంది రాజ్యాంగ సభలో కూడా సభ్యులుగా ఉన్నారు. కాసేపు ఇక్కడ పని చూసుకుని మరి రాజ్యాంగ సభకి వెళ్ళాలి. ఈ రాజ్యాంగ సభకి వెళుతున్నటువంటి దారిలో అటు పంజాబ్ నుంచి మరో చోట నుంచి కాంతిశీకులుగా వచ్చి అక్కడ బాగా బతుకున్న వాళ్ళు, పొలాలు ఉన్న వాళ్ళు, ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, కార్ఖానాలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు కట్టుబట్టలతోటి పిల్లలతోటి కొంతమంది పోయి వచ్చి ఈ గుడారాల్లో శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా కూడా ఆ క్యూ నుంచి ఆ 2 రొట్టెల కోసం పప్పు కోసం క్యూ ఉంచవలసిందే, చేతుల్లో పట్టుకుని చేతులు చాపొద్దు. ఒక్కసారి రకరకాలైనటువంటి సంస్థానాలను మళ్ళీ మనం ఇందులో కలుపుకుంటామా లేదా, భారతదేశాన్ని మళ్ళీ భారతదేశాన్ని చూస్తామా లేదా అనేటటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నాయకత్వం ఇంత అరాచకాలు జరుగుతుంటే, ఇంకా వీళ్ళు వెళ్తుంటే ఇంత అక్కడ చర్చలు జరుగుతుంటే కూడా రక్తపాతం జరుగుతూనే ఉంది, అగ్రికల్ రేగుతూనే ఉన్నాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుని ఇంత ఉద్రిక్తత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాజ్యాంగ సభలో ఈ పెద్దలు కూర్చుని ఈ దేశం అందరిది అన్నారండి. ఎంత గొప్ప విషయం అండి అది సార్. ఆ వేళ రాజ్యాంగ సభలో నెహ్రూ కానీ పటేల్ కానీ మరొకళ్ళు కానీ లేచి నుంచుని ఇది మందే, వీళ్ళదే, వాళ్ళదే, ఈ మతాందే, ఆ మతానికి ఇక్కడ తావులేదు, ఈ మతానికి ఇక్కడ తావులేదు అంటే వీళ్ళెవరండి? ఇవాళ మనకు కనపడుతున్న పిప్పి లెక్కలు వీళ్ళు. కానీ కాదు, భారతదేశం ఒక విశిష్టమైనటువంటి దేశం. ఇది ప్రపంచానికి మార్గాన్ని చూపించేటటువంటి దేశం. ఈ దేశంలో అందరూ కలిసి మెలిసి ఉండి అందరూ కలిసి అభ్యున్నతిని సాధించడానికి ఏం చేయగలమో ప్రపంచానికి మేము చేసి చూపిస్తాం. దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఇది జాతీయ రాజ్యం కాదు, ఇది రాజ్యంలో ఉన్నటువంటి ప్రతివాడు ఈ భారత జాతికి చెందుతాడు, అంతేగాని ఇది క్రైస్తవ జాతిది, ముస్లిం జాతిది, పాకిస్తాన్ అలా ఏర్పడింది, ఇంగ్లాండ్ అలా ఏర్పడింది, అమెరికా అలా ఏర్పడింది, ఫ్రాన్స్ అలా ఏర్పడింది కాదు. భాషకి సంబంధం లేదు. అన్ని భాషల వాళ్ళు మా దగ్గర ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మతానికి సంబంధం లేదు. కులాల వాళ్ళు అందరూ ఉన్నారు, కులానికి సంబంధం లేదు. ప్రాంతాలు అన్నీ ఉన్నాయి, ప్రాంతాలకు సంబంధం లేదు. రంగులు అందరూ ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్ ఉంటారు, కేరళ ఉంటారు. వాళ్ళిద్దరిని పక్కన నుంచి పెట్టి ఎవరిని మన ఫారినర్కి ఎవరిని చూపించండి, వీళ్ళిద్దరు ఏ దేశం అని చెప్పి అడగండి, ఒక దేశం అంటారంటే ఒకటి అనలేరు. మీరు అడగండి, అంటారా? అనలేరు. కానీ భారతదేశం చేసి చూపించింది, బతికి చూపించింది. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం మనం. 80 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు దాన్ని తూట్లు పొడవడానికి మరొక వాదాన్ని పట్టుకొచ్చి పెడుతున్నారు. అది ఇవాళ మన ముందున్నటువంటి రాజకీయ ప్రశ్న, రాజకీయ సమస్య. ఇది కాదు, ఇది భారతదేశ రాజకీయం కాదు, భారతదేశ అభిమతం కాదు. ఇది భారతీయులందరూ కలిపి ఒకటిగా ఉండేటటువంటి ఈ ప్రయోగాన్ని ప్రపంచానికి చేసి 80 సంవత్సరాలుగా చూపించాం. అది మేము కొనసాగిస్తాం అని చెప్పడమే మనం ఇవాళ తీసుకోవాల్సినటువంటి శపథం. దానికి
ఇంకొక రాజకీయంగా ఒక వ్యూహాన్ని ఇవాళ జోడించి మన ముందుకు తీసుకొచ్చారు. శోభనాథ్ ఈశ్వరరావు గారు కాస్త దాన్ని మీ ముందు కొంచెం ఉంచారు, నన్ను కొంచెం ఎక్కువ మాట్లాడమని చెప్పారు. దాన్ని SIR అని చెప్పారు. అంతకుముందు ఏం చేశారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు, CAA. NRC అని తీసుకొచ్చారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నారు. ఆ రెండింటి మీద చాలా పెద్ద ఎత్తున దేశంలో వ్యతిరేకత వచ్చింది, వెనక్కి తగ్గాల్సి వచ్చింది. SIR మీద వ్యతిరేకత రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే CAAలోను NRCలోను C ఉంది. CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, NRC నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. SIRలో C లేదు. చూసారా ఎంత మ్యాజిక్? కానీ SIR ఏం చేస్తోంది? మీకు బండ గుర్తు చెప్తాను, పెద్ద లోతులకు వెళ్ళను, బండ గుర్తు చెప్తాను మీకు. ఇప్పటికీ 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో SIR జరిగిపోయింది. ఇప్పుడు మిగతా బ్యాచ్ జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎట్సెట్రా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి SIRలో 6 కోట్ల ఓట్లని తొలగించారు. 6 కోట్లు. ఇదంతా ఇలాగే కొనసాగి ఈ ప్రక్రియ భారతదేశంలో పూర్తయ్యే నాటికి 16 కోట్ల ఓట్లు తొలుగుతాయి. ఇది అంచనా. నాకు ఒక్క మాట మీరు చెప్పండి, భారతదేశం యొక్క జనాభా పెరుగుతోందా తరుగుతోందా? పెరుగుతోంది కదండి. నేను పొరపాటు పడుతున్నాను. పెరుగుతోంది కదా. జనాభా పెరుగుతుంటే ఓట్లు పెరగాల తరగాల? మరి తరుగుతున్నాయి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో 44 లక్షలు తీసేశారట, తెలంగాణలో 88 లక్షలు తీసేశారట, గుజరాత్లో 77 లక్షలు తీసేశారండి, బెంగాల్లో 93 లక్షలు తీసేశారండి, తమిళనాడులో 97 లక్షలు తీసేశారండి, కేరళలో 24 లక్షలు తీసేశారండి, మధ్యప్రదేశ్లో 44 లక్షలు తీసేశారండి, రాజస్థాన్లో 45 లక్షలు తీసేశారండి, ఉత్తరప్రదేశ్లో 2,83,00,000 ఓట్లను తొలగించారండి, బీహార్లో 80 లక్షల ఓట్లను తొలగించారండి. ఎలా సాధ్యమండి? ఇంకో బండ గురించి చెప్తాను మీకు. ఈ దేశంలో ఓటు హక్కుకి మీకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి? మీ మతమా? పిచ్చయ్య గారు, మతమా? మీరు పాడగలరా లేదా అని? మీ కులమా? మీ భాష? మీ ప్రాంతమా? మీ రాష్ట్రమా? మీ రంగా? మీ చదువా? మీ ఆస్తి? మీరు పన్ను కట్టారా కట్టలేదా? ఇదా అండి? 18 సంవత్సరాలు నిండేయా లేదా? అంతే కదండి. 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఒక రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది ప్రతి రాష్ట్రానికి లెక్కలు ఉన్నాయండి, ప్రతి జిల్లాకి లెక్కలు ఉన్నాయి, ప్రతి పట్టణానికి లెక్కలు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రంలో 100 మంది 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఉంటే ఆ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉండాలి? ఎంతమంది ఉండాలండి? 100 మంది ఉండాలి. 101 ఉందనుకోండి, ఏదో మా తహసీల్దారు, మా ఆర్ఐ చిన్న పొరపాటు చేశాడు. 99 ఉందనుకోండి, ఏదో పొరపాటు. 130 ఉందనుకోండి, నేను ఒప్పుకోను. ఒప్పుకుంటావా? 70 ఉంటే ఒప్పుకో. అంతే కదండి. 70 ఉన్నా ఒప్పుకోము,
130 ఉన్నా ఒప్పుకో. మరి ఇప్పుడు 70 ఎందుకు వస్తుంది? వాయ్? చాలామంది చాలా లేజీగా ఒకటే మాట అంటుంటాడు, ఏమయ్యా పరకాల ప్రభాకర్, ఏంటి నీ బాధ ఏంటి? చనిపోయిన వాళ్ళని తీసేసి, డూప్లికేట్లు తీసేసి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తీసేసి, బదిలీ అయిపోయిన వాళ్ళని తీసేసి, ఏంటి నువ్వు ఊరికి గోల పెడతావు? ఊరుడు తిరిగిదే పెద్ద ఊరికి గోల. చూడు నాయన, చనిపోయిన వాళ్ళని తీసినా, బదిలీ అయిపోయిన వాళ్ళని తీసినా, చొరబాటుదారుని తీసినా, ఫారినర్ని తీసినా నాకేమీ అభ్యంతరం లేదు. నీ కూడా నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి తీసేస్తున్నాడు. కానీ ఆ పేరు మీద అర్హులైన వాడిని ఎవరినైనా తీస్తే మాత్రం నీ తోలు తీస్తాను నేను. Am I right? ఇందులో తీసినటువంటి వాళ్ళలో చనిపోయిన వాళ్ళు అస్సలు లేరు, చొరబాటుదారులు లేరు, బదిలీ అయిన వాళ్ళు లేరు, డూప్లికేట్ లేరు అని నేను అంటలేదండి. కానీ వాళ్ళు 10 మంది ఉంటే వీడు 90 మంది తీస్తాడండి. అంటే ఇలా చూపించి ఇలా మాయం చేస్తాడు అనమాట. 10 చూపిస్తున్నాడు, చొరబాటుదారు, ఇవో చనిపోయాడు వాడు, ఇలా చూపించడం, తీయండి, వాడు పని కానిచ్చేస్తున్నాడు. ఇది ఇవాళ జరుగుతోంది. పెద్ద వివరాల్లోకి వెళ్ళను కానీ ఈ తీసివేయబడుతున్న వారు ఎవరు? తీసివేయబడుతున్నవారు ఎవరు అని అనేక మంది పరిశోధన చేసి తేల్చింది. దీని గురించి రాశారు, మీరు చదవచ్చు, వివరాల్లోకి వెళ్ళను కానీ స్థూలంగా తీసేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, చదువు సంధ్యా లేకుండా కూలీ నాలి చేసుకుని నూరు వాయి లేకుండా ఏంటి నా ఓటు తీసేరు అని అడగడానికి కూడా ధైర్యం సరిపోక, స్తోమత లేక, తెలియకుండా నా ఓటు తీసేరు అని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కొన్ని లక్షల మందిని తీస్తున్నారు ఇవాళ. అందుకే కొంతమంది అడుగుతారు, ఏమయ్యా అక్కడ 97 లక్షలు తీసే, ఇక్కడ 93 లక్షలు తీసాడు, 66 లక్షలు తీసే, ఇక్కడ 2 కోట్లు తీసేవంటున్నారు కదా, మరి వాళ్ళంతా ఇల్లు ఎందుకు రావడం? తెలియదు పాప వాళ్ళకి. తీసేరని తెలియదు, రావాలని తెలియదు, అడగాలని తెలియదు, అడిగితే ఏమంటారో తెలియదు, కొడతారేమో తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదండి దేశంలో, ఉన్నారా లేదా? ఇంటికి వచ్చి ఇల్లు ఆక్రమించుకుంటే అడగడానికి కూడా జంకేటటువంటి వాళ్ళు నేను రోజు కనీసం 10 మందిని చూస్తాను, మీరు కూడా చూస్తుంటారు. అటువంటి వాళ్ళని తీస్తున్నారండి. తీసిన తర్వాత వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే ఇంకోటి చెప్తాను మీకు. ఇది ఆఖరి ఎస్ఐఆరా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? పాపారావు గారు, ఇది ఆఖరి ఎస్ఐఆరా? మళ్ళీ ఉత్సవం చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? కొంతమంది తీస్తారు. కొంతమంది తీస్తే అది ఏమంటారంటే, ఏమో అందరినీ తెలియదా, చూడు డాక్యుమెంట్ లేనోడు తీసాం, ఈ ఉన్నాడుగా, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, వీళ్ళంతా మైనార్టీ లేదు, ఆడు కూడా ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈయన ఒకటి ఉంది కదా అని చూపెడతారు అన్నమాట. మరి రేపు ఈయన పోతుంది, ఈయన పోయిన తర్వాత ఆయన ఉంటుంది. ఇది చేసి 2, 3, 4 అయిన తర్వాత చివరికి వారికి కావలసినటువంటి వారిని మాత్రమే ఓటర్లుగా ఉంచేటటువంటి ఒక విష ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది రాజకీయ సమస్య. దీన్ని ఆపి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు మతానికి, కులానికి, భాషకి, ప్రాంతానికి, నాగరికతకి, రంగుకి, కళ్ళు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఏమీ తేడా లేకుండా అందరూ ఈ దేశ
రాజకీయ సమాజంలో భాగస్వాములు అనేటటువంటి రోజు రావడానికి మనంతా కూడా అంకితమై పనిచేయాలి. 100 మంది వయోజనులు ఉన్న నియోజకవర్గంలో, ఊరిలో, వార్డులో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో 100 మంది ఓటర్లుగా ఉండి తీరాల్సిందే. ఇందులో ఎక్కడా కూడా రాజీ లేదు. ఆ మాట ఈ ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఎందుకు చెప్పలేకపోతుందో ఒకసారి అడగండి. ఏమయ్యా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరిని తీయ అంటున్నారు? అనరే అర్హురా కాదా అని నువ్వు నిరూపించుకోవాలట, వాళ్ళు నిరూపించడం కాదు. ఇంతవరకు ఇప్పుడు చేశారంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే 2002లో కూడా చేసామయ్యా, ఇవాళ చేస్తున్నాం, కొత్తగా ఏమీ లేదన్నారు. నాకు సార్, నేను 2002లో ఓటర్నండి. ఇక్కడ చాలామంది 2002లో ఓటర్లు ఉన్నారు కదా. మీరు ఎవరైనా కూడా ఇదే మాటని దేశంలో అనేక చోట్ల అడిగానండి. ఇంతవరకు ఎవ్వరూ కూడా నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, అన్ని చోట్ల అడుగుతాను. ఎవరైనా 2002లో నేను ఈ దేశంలో ఓటు వేయడానికి అర్హుణ్ణే అని ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళి కాగితాలు చూపించి ఓటు చేర్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు వెళ్ళారండి ఎప్పుడైనా? ఎవరి దగ్గర వెళ్ళారా? 2002 వెళ్ళారు, రాజు గారు వెళ్ళారా? అరే భవన్ వెళ్ళావా? మరి ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? ఇది కుట్ర. ఇంకో పేరు లేదండి దీనికి. ఇది కుట్ర. దీని పర్యవసానాలు చాలా ఉన్నాయి, చాలా ఇదే పట్టేస్తుంది అనుకోండి. కానీ కొంచెం ఆర్థిక పరిస్థితి మీద కూడా వెళ్దాం కాసేపు. మన నాయకులు చాలా నుంచి మనకి ఏం చెప్తూ వచ్చారంటే, నేను కనీసం 15-20 ఏళ్ళుగా ఉంటున్నానండి, ఇంకా ఎక్కువగానే. భారతదేశం ఇట్స్ ఏ యంగ్ నేషన్, ఓల్డ్ కంట్రీ బట్ యంగ్ నేషన్. అసలు యువ శక్తితోటి ఉరకలు వేస్తున్నటువంటి దేశం అని చెప్తున్నారా? దిస్ ఈజ్ కాల్డ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని ఎకనామిక్స్లో ఎప్పుడు అంటారంటే, ఒక దేశంలో, ఒక సమాజంలో పనిచేసేటటువంటి వయసు, శక్తి ఉన్నటువంటి జనాభా, పని చేయలేనటువంటి పెద్దవారు, పనికి ఇంకా వయసు రానటువంటి పిల్లలు కన్నా, వీళ్ళిద్దరి కన్నా పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, దాట్ ఈస్ కాల్డ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఇట్స్ ఎ యంగ్ కంట్రీ. పనిచేసి సంపద సృష్టించేటటువంటి దక్షత కలిగినటువంటి దేశం అది. దాట్ ఈస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఇది భారతదేశానికి 1980వ సంవత్సరంలో మొదలైందండి, 1980. ఇది 2040వ సంవత్సరంలో అయిపోతుందండి, 2040. ఎన్నేళ్ళు ఉందండి? ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు ఉందండి. We have demographic dividend only for another 14 years. ఆ తర్వాత ఏమవుతుంది? దేశం నెమ్మదిగా వయసు మళ్ళుతుంది, ముసలి దేశం అవుతుంది. ఈ భారతదేశం సంపన్న దేశం అవ్వాలంటే వయసులో ఉన్నప్పుడే అవ్వాలి. It should become a rich country before it becomes a old country. Agreed? ముసలి దేశం అయిన తర్వాత సంపన్న దేశం అయ్యేటువంటి అవకాశాలు లేవు. యూరోప్ became rich before it became old. China became rich before it became old. America became rich before it became old. India has to become rich
బిఫోర్ ఇట్ బికమ్స్ ఓల్డ్. క్లియర్? 14 ఏళ్లలో ఈ దేశం సంపన్న దేశం అవ్వాలి. ఇవాళ ఉన్నటువంటి నిర్వచనం ప్రకారం ఒక సంపన్న దేశంగా ఏ దేశాన్ని పిలుస్తారు? తలసరి ఆదాయం $14,005 ఉంటే పిలుస్తారు. 14,000 అనుకోండి, ఇంకా 5 కానీ $14,000 ఉంటే ఒక దేశాన్ని ఇట్ ఈస్ కాల్డ్ హై ఇన్కమ్ రిచ్ కంట్రీ. వాట్ ఈజ్ అవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? మన తలసరి ఆదాయం ఎంత? 2,800. 2,800 నుంచి మనం 14 సంవత్సరాల్లో $14,000 తలసరి ఆదాయానికి చేరాలి. అప్పటికి అది 14,000 అంటుందా ఆ నిర్వచనం, 18,000 ఉంటుందా, 20,000 ఉంటుందా మనకు తెలియదు. కానీ పోనీ ఉంటుంది, అలాగే ఉంటుంది అనుకుందాం కాసేపు మన కోసం. అక్కడ చేరాలంటే ఏం చేయాలంటే సంవత్సరానికి కనీసం లేదంటే 9% మన జాతీయ స్థూల ఉత్పత్తి పెంచుకుంటూ వెళ్ళాలి. నిరంతరాయంగా 10 సంవత్సరాలు పెంచాలి. కంటిన్యూస్ వితౌట్ ఏ బ్రేక్ 10 years at the rate of 9% India has to grow. 9% వృద్ధి రేటు నిరంతరాయంగా 10 సంవత్సరాలు గనక మనం తెచ్చుకుంటే, ఆ తర్వాత 10 సంవత్సరాలు నిరంతరాయంగా కనీసం 8% వృద్ధి రేటు ఉంటే, ఆ తర్వాత 10 సంవత్సరాలు కనీసం నిరంతరాయంగా 7% ఉంటే, దెన్ ఇండియా బికమ్స్ ఎ రిచ్ కంట్రీ. టుడే మనం 6% వృద్ధి రేటు సాధిస్తున్నాం. మా తాతలు నీతులు తాగిరిందాక పాడారు వారు. కుదరదు సార్, ప్రపంచంలో కుదరదు అది. నువ్వు 9% వృద్ధి రేటు తీసుకురావాల్సిందే. తీసుకురావాలంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఈ చదువుకున్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళు కార్యాలయాల్లోనూ కార్ఖానాల్లోనూ విద్యాలయాల్లోనూ ఉండాలి తప్ప జంతర్ మంతర్లో ఉండకూడదు. ఓన్లీ దెన్ కెన్ ఇండియా బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ. మిగతావన్నీ కూడా కాకమ్మ కథలే. 2047 అలా చేస్తా. ఎందుకంటే ఏం చేస్తున్నావు చెప్పు, నువ్వు నాకు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తావు చెప్పమంటారా? చెప్తాను. ఏం చేస్తోందంటే, ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కాకుండా చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు. వీరు కాకుండా మన ఇంట్లో కూర్చి ఇటు చూసిన నిరుద్యోగి, అటు చూసిన నిరుద్యోగి, అవునా? వీళ్ళు కాకుండా ప్రతి సంవత్సరం ఉద్యోగం చేసేటటువంటి వయసులోకి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య, ఉద్యోగాలు కావాలి అనేటటువంటి వాళ్ళ సంఖ్య ఈ దేశంలో సంవత్సరానికి 1,20,00,000. 1,20,00,000 people enter the labor market every year. ఇప్పుడున్నటువంటి బ్యాక్లాగ్ తీసేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరానికి 1,20,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తూ వెళ్తూ ఉంటే, ఇప్పుడున్నటువంటి యువకులను మనం పనిలో పెట్టచ్చు. అది థింకింగ్ మనం ఆ రకంగా ఆలోచిస్తున్నామా? మన ప్రభుత్వం ఆ రకంగా ఆలోచిస్తుందా? కవులు చెప్తోందా? మీరే ఆలోచించండి, నేను చెప్పగలను. వెధవ కవులు కాదు. ఏం చేస్తున్నావు? ఇంకోటి చెప్తాను మీకు. పోనీ వస్తున్నటువంటి ఈ పిల్లలు, వస్తున్నటువంటి మన శ్రమశక్తికి నైపుణ్యం ఉందా? లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రమశక్తికి తర్ఫీదు, ట్రైనింగ్, స్పెషలైజేషన్ ఒక్కొక్క దేశంలో 180 మందికి ట్రైనింగ్ ఉందండి. 180 మందికి.
భారతదేశంలో వాట్ ఈస్ ద ట్రైనింగ్ రేట్? 100కి 3. 100కి 3 మంది మాత్రమే అవర్ లేబర్ ఫోర్స్ ఈస్ ట్రైన్డ్ టుడే. ఏం చేస్తున్నాం? ట్రైనింగ్ ఇస్తున్నాం, అడుగున్నా ఇస్తున్నాం లేదు. మరి ఏం మాట్లాడతాం మనం? ఏం మాట్లాడతాం? ఇది సమస్య, ఆర్థిక సమస్య. నేను ధరల గురించి చెప్పడం మీకు తెలుసు, కానీ మీకు రోజు పేపర్లో కనపడే విషయాలు చెప్తున్నాను మీకు. మనకి ట్రైనింగ్ లేదు, ఉత్పాదకత లేదు, ఇప్పుడు మనం చాలామంది ఆంధ్రదేశం అన్నపూర్ణ, ఆంధ్రదేశంలో అన్నపూర్ణలో మన పశ్చిమ గోదావరి, పలానా జిల్లా ధాన్యాగారాలు చెప్పుకుంటాం కదా. వరి పంటలో ఉత్పాదకతలో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకింగ్ ఏమిటో తెలుసా సార్? 52. 52nd ర్యాంక్ ఇన్ రైస్ ప్రొడక్టివిటీ. పోర్చుగల్ ప్రొడక్టివిటీ అంటే 3 చేసే పని, 4 చేసే పని 10 మంది చేయకుండా 2 చేస్తే అది ప్రొడక్టివిటీ కదా. తక్కువ మందితో ఎక్కువ పంట. రైస్ ప్రొడక్టివిటీ ఈజ్ 52nd ఇన్ ద వరల్డ్. వీట్ ప్రొడక్టివిటీ, గోధుమ ఉత్పాదకత ప్రపంచంలో మన ర్యాంకు 38. ఏం చేస్తున్నాం మనం? కబుర్లు చెప్పడం కాదు కదా, ఏం చేస్తున్నాం? దీస్ ఆర్ రియల్ ఛాలెంజెస్. ఇంతమంది నిరుద్యోగులు, ఇంతమందికి తర్ఫీదు లేదు, ఏ రకమైనటువంటి కౌశల్యం లేదు, ఉత్పాదకతలో చాలా తక్కువ. వ్యవసాయం మీద ఇవాళ మొత్తం మనకు ఉన్నటువంటి శ్రమశక్తిలో 45% వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయంలో పనిచేసేటటువంటి వాళ్ళు పండించేది, వారు ఉత్పత్తి చేసేది మొత్తం కలుపుకుంటే మన జాతీయ స్థూల ఉత్పత్తిలో దాని శాతం 15. అంటే 45 మంది, 145 మంది కష్టపడి వారు ఉత్పత్తి చేసేది మొత్తం జాతీయ సంపదలో 15%. అంటే ఎంత తక్కువ ఉత్పాదకత ఉందో చూశారు కదా. దిస్ ఈజ్ వేర్ వి ఆర్ ఇన్ అవర్ ఎకానమీ. ఇక డాలర్ గురించి, పెట్రోల్ గురించి నేను చెప్పగలను, మీకు అందరికీ తెలుసు. ఒక దేశ యొక్క కరెన్సీ ఎప్పుడు బలహీనపడుతుంది, ఎప్పుడు బలంగా ఉంటుందంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తే మన కరెన్సీ బలంగా ఉంటుంది. మనం ఉత్పత్తి చేయలేకపోతే మనకి అంతర్జాతీయంగా మన వస్తువులకి ఏమాత్రం కూడా విలువ లేకపోతే మన కరెన్సీ కింద పడుతుంది. అవునా? మనం ప్రపంచంలో పారిశ్రామిక రంగంలో, పారిశ్రామిక ఉత్పత్తులలో మన ర్యాంకింగ్ 133. మనకన్నా 132 దేశాలు పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కువ చేస్తున్నాయండి, ప్రొడక్టివిటీ. మనం ప్రపంచంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 100 మంది నిరుద్యోగులు మొత్తం ప్రపంచం అంతా కలిపి ఉన్నారు అనుకుందామండి. మొత్తం ప్రపంచం అంతా కలిపి ఒక 100 మందే నిరుద్యోగులు ఉన్నాం అనుకుందాం. అందులో 23 మంది భారతీయులండి. 23% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియా. 100 మంది ప్రపంచంలో నిరక్షరాస్యులుంటే అందులో 21 మంది భారతీయులండి. ప్రపంచంలో మహిళలు 100 మంది ఉంటే అందులో 18 మంది భారతీయ మహిళలండి. కానీ ప్రపంచంలో 100 మంది రక్తహీనత ఉన్నటువంటి మహిళలు ఉంటే 35 మంది భారతీయ మహిళలండి. 35% ఆఫ్ ది వరల్డ్స్ ఎనిమిక్ విమెన్ ఆర్ ఇండియన్ విమెన్. ప్రపంచంలో
అత్యంత కలుషితమైనటువంటి నగరాలు 10 ఉంటే అందులో 8 భారతీయ నగరాలండి. పోనీ 15 చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే 15 చేస్తే అందులో 12 భారతీయ నగరాలండి. 30 చేస్తే 20 భారతీయ నగరాలండి. 50 చేస్తే ఇంకా అది చెప్పుకుంటే ఏడుపు వస్తుందండి. ఏం చేస్తున్నాం? ఇది మచ్చుకి అంటే ఇంకా చెప్పాను అనుకోండి, వీడు దేశద్రోహి అంటారు. ఏమైంది? భారతదేశం గురించి 4 మాట మంచి మాట చెప్పలేవా? మనం ప్రశ్నోత్తరాలు ఏమైనా ఉంటే కొంచెం వివరిస్తాను అనుకోండి. రాజకీయంగా మనం ఈ రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నామండి. ఇంత జరుగుతున్నా కూడా నువ్వు మతానికి ఓటే అంతే. ఒక రకమైనటువంటి పూనకం తెప్పిస్తే పూనకం ఎలా వస్తుందండి? పూనకం వస్తుంది, డప్పు కొడుతుంటే పూనకం వస్తుంది. దరువు వేస్తుంటే పూనకం వస్తుంది. ఆడుతుంటాడు. ఎప్పుడు ఆడతాడు? డప్పు ఆపేమనుకోండి. డప్పు ఆపాలి, దరువు ఆపాలి. ఆపితే మన ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది, మన కార్మికులు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన చదువులు ఎలా ఉన్నాయి, మన కౌశలం ఎలా ఉంది, మన రాజకీయం ఎలా ఉంది, మన ఓటు ఎవరికి ఉంది, ఎక్కడ ఉంది అనేది వెంటనే ఒక్కసారి పూనక అయిపోయిన తర్వాత ఏంటి ఎక్కడ ఏం చేస్తున్నాను అంటే చూడండి అలా. అప్పుడు దేశం మళ్ళీ స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి తీసుకురావాలి. అలా స్పృహలోకి తీసుకురమ్మని వర్మ గారు పెద్దలందరూ కలిసి ఈ సమావేశం పెట్టి మిమ్మల్ని అందరినీ ఒక సైన్యంగా తయారు చేయాలి అనేది మన ఉద్దేశం. ఇంకో మాట చెప్తానండి. ఇప్పుడు ఇంత చెప్పుకొచ్చాను మీకు. ఈ దేశంలో మనం రాజ్యాంగంలో కొన్ని విలువలు పెట్టుకున్నాం కదా, ఆ విలువ గురించే మనం ఎక్కువ చర్చ చేసాం రాజ్యాంగ సభలో. న్యాయం ఎలా చేయాలి, సమానత్వాన్ని ఎలా సాధించాలి, స్వేచ్ఛను ఎలా ఇవ్వాలి, సౌభ్రతను ఎలా తీసుకురావాలి, రాష్ట్రానికి మధ్య కొన్ని రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు మింగేయకుండా ఏం చేయాలి, ఫెడరల్ వ్యవస్థ ఎలా ఉండాలి, దాని పునాదులు ఏంటి, దీని గురించి మనం చేసుకున్నాం కదా. దీనికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగ విలువలకి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగ విలువల్ని దెబ్బ కొట్టేటట్టుగా ఈ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేయడానికి అనేక దశాబ్దాలుగా, కనీసం లేదంటే 1 శతాబ్ద కాలంగా, కొంతమంది ఇంకా ఎక్కువగా కూడా చెప్తారు, కనీసం 1 శతాబ్ద కాలంగా, కొన్ని దశాబ్దాల కాలంగా ఒక సైన్యం ఈ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేయడానికి చేస్తోందా? పేరు చెప్పాలా? అవసరం లేదు. నా ప్రశ్న ఏంటంటే ఇవాళ ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి పనిచేసేటటువంటి సైన్యం ఎక్కడ ఉంది? దాట్ ఈస్ ద క్వశ్చన్. ధ్వంసం చేసేటటువంటి సైన్యం ఉంది. ఏమైనా సరే దీన్ని కాపాడుకోవాలి అని దీన్ని రక్షించేటటువంటి, దీన్ని డిఫెండ్ చేసేటటువంటి సైన్యం, ఆర్మీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? ఉండాలి కదా, తయారు కావాలి కదా. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు కదా, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, హెడ్ ఈజ్ హెల్డ్ హై. మనంతా చదువుకున్నాం. అది ఎంత గొప్ప పద్యము. మనం గోదావరి సెంటర్లో ఉన్నాం, సమర గారు ఉన్నారు, మహాకవి జాషువా గారు పద్యం రాశారండి. దాంతో సరిసమానంగా ఉండేటటువంటి ఒక పద్యాన్ని మీకు చెప్తాను. నేను అన్నది అవునా కాదు చెప్పండి మీరు. భోగులాహరించు భుక్తి కన్నుల జూచి పరమ పేద దుఃఖపడని చోటు.
గొప్పవాళ్ళు తినేటటువంటి భోజనాన్ని చూసి అరే నాకు లేదే అని పరమపేద దుఃఖపడినటువంటి ఒక చోటు. భోగులాహరించు భుక్తి కన్నుల చూచి పరమపేద దుఃఖపడని చోటు. సాంఘికాచార పంచాస్య గర్జనమున, సాంఘికాచార పంచాస్య అంటే సింహం, సాంఘికాచార పంచాస్య గర్జనమున బెదరక జ్ఞానము పెరుగు చోటు. సాంఘికాచారాలు అనేటటువంటి సింహం గర్జనకి బెదిరిపోకుండా జ్ఞానం పెరిగేటటువంటి చోటు. భోగులాహరించు బుద్ధి కన్నుల చూచి పరమపేద దుఃఖపడని చోటు. సాంఘికాచార పంచాస్య గర్జనమున బెదిరిపోక జ్ఞానము పెరుగు చోటు. జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కాలుతో తొక్కి, జాతి వైషమ్య రాక్షసిని కాలుతో తొక్కి జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక విద్యలు పెంపొందు చోటు. ఆ కందకం ఉంటుంది కోటకి, అక్కడ 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 పెరిగేటటువంటి అక్కడ ఉన్నటువంటి విద్యలు అంటే సమర విద్య, జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక విద్యలు పెంపొందు చోటు. పరిపాలక క్రూరతర కరాసికి లొంగిపోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు. పరిపాలన చేసేటటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటటువంటి చిత్రహింసలకు కూడా భయపడకుండా, లొంగిపోకుండా స్వేచ్ఛ ఎక్కడైతే పెంపొందుతుందో అలాంటి చోటు. అనాథ బిడ్డలు చూడగా, అనాథ బిడ్డలు ఇది చూడండి, అనాథ బిడ్డలు చూడగా నెయ్యంపు సుత్తుల ముద్దులాడని గుణనిధులు పుట్టు చోటు. అనాథ పిల్లలు ఉన్నారండి. అనాథ పిల్లలు చూస్తుండగా మన పిల్లలు ముద్దు పెట్టరు అనుకోండి, వాడు ఏమనుకుంటారు, అయ్యో నాకు లేదే, నాకు తండ్రి లేడే, నాకు తల్లి లేదే అనుకుంటారు కదా. అంచేత అనాథ పిల్లలు చూస్తున్నప్పుడు మాత్రం ముద్దు పెట్టుకోడట ఈయన. అలాంటి గుణనిధులు అనాథ బిడ్డలు చూడ నెయ్యంపు సుతుల ముద్దులాడని గుణనిధులు పుట్టుచోటు. చూచి వచ్చేది కదమ్మా, చెప్పు నాకు చెప్పు కదమ్మా, చూచి వచ్చేదివి నీవు, నిశ్చయంబుగా వాసం ఉండేదను నేను అక్కడ ఉంటానన్నాడు జాషువా గారు. మనం కోరుకునేటటువంటి భారతదేశం ఇది. ఈ భారతదేశం కాదే జాతి వైషమ్య, సాంఘిక దురాచార పంచాస్య గర్జన లేనటువంటిది, పరిపాలక క్రూరతర కరాసి లేనటువంటిది, జాతి వైషమ్య రాక్షస పదాహిత అయిపోయినటువంటిది. అలాంటి భారతదేశం గురించి మనం కళ్ళకు కన్నది, మన పెద్దవాళ్ళందరూ కళ్ళగలరు. ఇవాళ మళ్ళీ పాడతారు. ఇవాళ ఏదో టైంలో మీరు పాడండి, ఆ నల్లని ఆకాశంలో పాడి తీరాలి, మీరు పాడి తీరాలి, చెప్పాలి ఒకసారి అందరికీ. ఎలాంటి భారతదేశాన్ని కలగన్నారు. ఇవాళ క్విట్ ఇండియా రోజు. క్విట్ ఇండియా మా నాన్న 18 ఏళ్ళండి, 18 సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి. జైలుకి వెళ్ళారు కదండి. నేను ఎప్పుడు అనుకునే ఉండండి, 18 ఏళ్ళకి జైలుకి ఎలా వెళ్తాడు ఈయన, అంత ఆవేశం ఎందుకు వచ్చింది. మొన్న అర్థమైంది నాకు, జంతర్ మంతర్ చూసిన వెళ్ళొచ్చు. ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అవగాహన ఉంటుంది. నేను అనుకున్నా 18 ఏళ్ళకి ఏముంటుంది అనుకున్నావు. 18 ఏళ్ళకి ఉండి మన అందరి కళ్ళు తెరిపించినటువంటిది మనం కళ్ళు కూడా మనం చూసామా. మీరు ఎవరో అల్లు శశాంరాజు గురించో పరకాల శేషాద్రి గురించి మాట్లాడుకోకలేదు, మనం మొన్న చూసాం మనం. సో అటువంటి కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడు. కరువు ఉండకూడదు, కాటకం ఉండకూడదు, అందరూ బాగుండాలి. గొప్పవాళ్ళు తింటుంటే పేదవాళ్ళు చూసి నాకు లేదే అని బాధపడకూడదు. అలాంటి దేశాన్ని మనం నిర్మించుకోవడానికి మనం కట్టుకున్నటువంటి కంకణం. ఎవ్వరూ దీన్ని ఈ తోవ నుంచి, ఈ దారి నుంచి, ఈ
ప్రయత్నాల నుంచి ఎవరు కూడా మనల్ని మళ్లించడానికి వీలు లేకుండా మన ఆర్థికాన్ని, మన రాజకీయాన్ని, మన సంస్కృతిని, మన కళల్ని, మన జాతిని, మన దేశాన్ని మనం కాపాడుకోవడానికే ఈ సైన్యం రావాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.